గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు శేఖర్స్ ఐఏఎస్ అకాడమీ తిరుపతి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా 4th ఏప్రిల్ ఏముంది కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది కదా, దాంట్లో ఉంటుంది. ప్లస్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, 4th ఏప్రిల్ రోజు కరెంట్ అఫైర్స్ ఏముంది చూద్దాం ఒకసారి మనం. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈరోజు 4th ఏప్రిల్ కాబట్టి ముఖ్యంగా మనకి ఏం చెప్తుందయ్యా అంటే, ఈరోజు వచ్చినటువంటి హిందూ పేపర్ కానివ్వండి, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, కొన్ని తెలుగు పేపర్స్ కానివ్వండి, ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ విన్నారా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫర్ ఆల్ మ్యాటర్స్ విన్నారా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే, ఈరోజు భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 4th రోజు ఏముంది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏప్రిల్ 4th రోజు, ఇక్కడ ఏప్రిల్ 4th 1889 సెంట్రల్ ప్రావిన్సెస్ బ్రిటిష్ ఇండియా విన్నారా. సెంట్రల్ ప్రావిన్సెస్ ఇది బ్రిటిష్ ఇండియా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, ముఖ్యంగా ప్రముఖ భారతీయ కవి, రచయిత, వ్యాసకర్త, నాటకకర్త, జర్నలిస్టు జన్మించినటువంటి రోజు అని చెప్తాం. ప్రముఖ భారతీయ కవి, రచయిత, వ్యాసకర్త, నాటకకర్త అండ్ జర్నలిస్ట్. తర్వాత ఇతను భారత స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నాడు. హిందీ సాహిత్యంలో ప్రముఖ ఛాయావాద ఉద్యమానికి విశేష సేవలు అందించినాడు. అంటే హిందీ లిటరేచర్లో విన్నారా, ఛాయావాద వర్గానికి ఎక్కువగా ఇతను ఉద్యమం చేసినాడు. తర్వాత 1955లో హిమతరంగిణి రచనకు మొదటి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. మొదటి సాహిత్య అకాడమీ అవార్డును అందుకోవడం జరిగింది. తర్వాత ఇంకేంటిది ఇక్కడ, 1963లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించబడ్డాడు. ఎప్పుడు? 1963లో పద్మభూషణ్ పురస్కారంతో ఇతను గౌరవించబడ్డాడు. ఎవరు ఇంతకై అంటే, పండిట్ మఖన్లాల్ చతుర్వేది. ఎవరైనా? పండిట్ మఖన్లాల్ చతుర్వేది. ఇతను దేశభక్తి, ప్రకృతి మరియు మానవ విలువలను తన రచనలో ప్రతిబింబించేవాడు. తను ఏ పుస్తకం రాసినవాడుక ఏంటంటే, ఆ పుస్తకంలో కానీ ఆ కవితల్లో కానీ ఏముండేది, ప్యాట్రియాటిజం ఉండేది, తర్వాత నేచర్ ఉండేది, హ్యూమన్ వాల్యూస్ను ఎక్కువగా అప్రిషియేట్ చేస్తూ రాసేవాడు. కాబట్టి ఆయన రచనల స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని నింపినవని చెప్పవచ్చు. ఎవరైనా? పండిట్ మఖన్లాల్ చతుర్వేది అని చెప్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇది హిస్టరీలో 1కి వస్తుంది, మనకు కరెంట్ అఫైర్స్లో 1కి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ మైన్స్ అవేర్నెస్ దినోత్సవం ఏప్రిల్ 4th. ఈరోజు ఇంకేం చెప్తాం, డేలో వచ్చేవరకు అంతర్జాతీయ మైన్స్ అవేర్నెస్ దినోత్సవం. గనులు తెలుసుగా మనకు. ఈరోజు ఏప్రిల్ రోజు ఏం చేస్తారంటే, ఏప్రిల్ 4th రోజు అంతర్జాతీయ మైన్స్ దినోత్సవంగా కూడా మనం పేర్కొంటాం. అంతర్జాతీయ మైన్స్ దినోత్సవం ప్రతి సంవత్సరము ఏప్రిల్ 4న ఐక్యరాజ్య సమితి నిర్వహించే మైన్స్ అవేర్నెస్, మైన్స్ యాక్షన్ సహాయం కోసము ఈ డేను మనము ఉత్సవం జరుపుకుంటాం. విన్నారా. అదేవిధంగా ఇంకేం చేస్తాం ఇక్కడ మనము, 2026 థీమ్ ఏంటయ్యా అంటే, ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్. అంటే మనము శాంతిపూర్వకంగా ఉండాలి, మైన్స్లో మీరు పెట్టుబడులు పెట్టండి. ఇది 2026 యొక్క 4th ఏప్రిల్ మైన్స్ డేకి ఉన్నటువంటి థీమ్ అని చెప్తాం ఇక్కడ. విన్నారా. తర్వాత శాంతిలో పెట్టుబడి పెట్టండి, మైన్ యాక్షన్లో పెట్టుబడి పెట్టండి. ఇది తెలుగులో, దానికి తెలుగులో అని చెప్తున్నాం. తర్వాత ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, భూమిలో దాచిన ల్యాండ్ మైన్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన. ఈ మైన్స్ వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది అనే అంశం గురించి ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావడం. తర్వాత మైన్స్ తొలగింపు కార్యక్రమాల ప్రాముఖ్యతను తెలియజేయడం. ఏ విధంగా మైన్స్ని మనము ఎక్స్కవేషన్ చేయాలా, ఏ విధంగా మానవ జాతిని కాపాడుకోవాలనేది అవేర్నెస్ చేయడం. యుద్ధాల తర్వాత కూడా ప్రజల ప్రాణాలతో రక్షించడం. ఒకవేళ యుద్ధాలు జరిగితే కూడా మైన్స్ మీద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, దీనికి సంబంధించిన చరిత్ర ఏమైనా ఉందా అంటే, ఇక్కడ ఏం చెప్తుందయ్యా అంటే, ఈ యొక్క మైన్స్ డేకి సంబంధించి ఏం చెప్తుందయ్యా అంటే, డిసెంబర్ 8, 2005న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఏది? ఏప్రిల్ 4th
ఏప్రిల్ 4ను మైన్స్ డేగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఎప్పుడది 2005 డిసెంబర్ 8. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఏప్రిల్ 4న ఏం చేస్తాం, అధికారికంగా మనము మైన్స్ అవేర్నెస్ డేగా మనము దినోత్సవాలు జరుపుకుంటున్నాం. తర్వాత దీని ముఖ్యాంశం ఏంటంటే ల్యాండ్ మైన్స్ యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల పాటు ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయి. ఈ దినోత్సవం ప్రపంచ దేశాలు మైన్స్ నిర్మూలన కట్టుబడేసి శాంతి మరియు భద్రతను పెంపొందించి కృషి చేస్తాయని చెప్తాం. అంటే ఏప్రిల్ 4th మైన్స్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏది ఉందో అది మనము ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 4th మైన్స్ డేను వీళ్ళు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు అరుదైన అల్బినో హిమాలయన్ తహార్ ఒక జంతువు విన్నారా, అరుదైన అల్బినో హిమాలయన్ తహార్ కుంగ్ది వన్యప్రాణి ఆభరణంలో మనకు దర్శనమిచ్చింది. విన్నారా, ఏంటిది, ఇటీవల చాలా కాలం తర్వాత అల్బినో అంటే తెల్ల రంగు ఉన్నటువంటి ఒక జంతువు అని చెప్తాం. హిమాలయన్ తహార్ కనిపించింది, హిమాలయాలో నివసించే తహార్ అనే జంతువు కనిపించింది మనకు. ఏం చెప్తుంది, సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. ఇది సాధారణంగా జంతువు ఏంటిది మనకు గోధుమ రంగులో ఉంటుంది, కానీ ఈ అల్బినిజం వల్ల ఈ జంతువు తెల్లగా కనిపిస్తుంది అని చెప్తాం. అల్బినో జంతువులు చాలా అరుదుగా రేరుగా కనిపిస్తాయి. విన్నారా, మరి ఇవి ఎక్కడ ఉంటాయి, ఇవి ఈ అంటే కుంగ్ది వన్యప్రాణి అభయారణ్యంలో ఉంటవి. తర్వాత హిమాచల్లోని ఎక్కడుంది ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హిమాచల్లోని చంబా జిల్లాలో ఉంది. ఎక్కడుంది, చంబా జిల్లాలో ఇంకేముంది, దౌలధార్ పర్వత శ్రేణి ఉంది. అక్కడ ఏముంది, అక్కడ దౌలధార్ పర్వత శ్రేణి ఉంది అని చెప్తాం. ఏముంది ఇక్కడ, దౌలధార్ పర్వత శ్రేణి ఉంది అని చెప్తాం. దీనిలో ఇదొక భాగం అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా, అయితే ఈ యొక్క కుంగ్ది వన్యప్రాణి ఆభరణం ఏతుందో అది ఈ ప్రాంతం గుండా ప్రవహించే నదులేవి, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. విన్నారా, కాబట్టి రావి నది ఉంది, తర్వాత చీనాబ్ రివర్ ఉంది. విన్నారా, ఇవి ఏం చేస్తాయి, కుంగ్ది వన్యప్రాణి ఆభరణం నుంచి మధ్య నుంచి ప్రవహిస్తాయని చెప్తాం ఇక్కడ. విన్నారా, అది ఏ జిల్లాలో ఉంది, చంబా జిల్లాలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది దేనిలో భాగము, దౌలధార్ పర్వత శ్రేణిలో కూడా ఇదొక భాగం అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఏంటంటే ముఖ్యాంశం ఏంటంటే అల్బినో హిమాలయ దర్శనము అంటే బయోడైవర్సిటీ ప్రొటెక్షన్లో ఒక భాగంగా పరిగణిస్తాము. విన్నారా, ఇది ఆ ప్రాంతంలో ఇంకా సహజ వనరులు సురక్షితంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్తాం ఇక్కడ. విన్నారా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంప్యూటేషనల్ థింకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ దీనికి సంబంధించిన ఒక లెసను ఏం చేసినారయ్య అంటే సిబిఎస్ఈ సిలబస్లో దీన్ని చేర్చడం జరిగింది. కంప్యూటేషన్ థింకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే లెసన్ను 3 నుంచి 8 తరగతుల పాఠ్యాంశంగా సిబిఎస్ఈ సిలబస్లో దీన్ని చేర్చడం జరిగింది. ఏం చెప్తుంది ఇక్కడ, దీని గురించి చూద్దాం ఇక్కడ మనం ఒకసారి. విన్నారా, ఏం చెప్తుంది ఇక్కడ అంటే కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ పాఠ్యాంశాన్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించినారు, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ స్కీమ్ను ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినారు. ఏప్రిల్ 2, 2026న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దీన్ని ప్రారంభించినారు. విన్నారా, దీన్ని ఎలా అమలు చేస్తున్నారు, మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా దీన్ని అమలు చేయబోతున్నారు. విన్నారా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా దీన్ని అమలు చేయబోతున్నారు. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే చిన్న వయసులోనే అంటే 3 నుంచి 8 తరగతులని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఈ చిన్న వయసులోనే డిజిటల్ నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ఒకటి. ఇంకో అంశం ఏంటిది, లాజికల్ థింకింగ్ డెవలప్ చేయడము, ప్రాబ్లమ్ సాల్వింగ్ను వాళ్ళకు అలవాటు చేయడము. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అవగాహన కల్పించడము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవగాహన కల్పించడం అని చెప్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిస్టమేటిక్ మోడల్స్ అంచనా ప్రవేశపెట్టడం. అంటే విద్యార్థులకు సిస్టమేటిక్గా మోడల్స్ ఆధారంగా ఏఐని తన కంప్యూటేషన్ బాగా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళకు చిన్న వయసులోనే లాజికల్ థింకింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వినేషన్ కానివ్వండి, తర్వాత అప్టిట్యూడ్ అంశాలు ఈజీగా వాళ్ళు సాల్వ్ చేసేందుకు. తర్వాత మరి దీన్ని ఏ విధంగా అమలు చేయాలి, పాలసీ అలైన్మెంట్ ఏంటి అంటే దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ఆధారంగా దీన్ని అమలు చేయబోతున్నారని చెప్తాం. మరి దీని యొక్క ముఖ్య అంశాలు ఏంటి అంటే యాక్టివిటీ బేస్డ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ చేసుకుంటూ, అంటే యాక్టివిటీ త్రూ లెర్నింగ్ త్రూ యాక్టివిటీ, అంటే పని చేసుకుంటూ నేర్చుకోవడం అనమాట. లైక్ వొకేషనల్ మాదిరి అని చెప్తాం.
విన్నారా? ఇక తర్వాత ఇన్నోవేషన్ డిజిటల్ లిటరసీపై దృష్టి పెట్టడము, ఇన్నోవేషన్ మరియు డిజిటల్ లిటరసీపై దృష్టి పెట్టడము. ఇంకేం చెప్తుంది ఇక్కడ మనకు, రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, టెక్నాలజీని బాధ్యతాయుతంగా వినియోగించడం ఎలా, ఇవన్నీ కూడా ఈ యొక్క సిలబస్లో మనకు ఉంటాయి. తర్వాత ముఖ్యాంశం ఏంటి అంటే, ఈ కొత్త పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు చిన్న వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, లాజికల్ థింకింగ్ నేర్చుకొని భవిష్యత్తులో డిజిటల్ ప్రపంచానికి సిద్ధం కావడానికి ఈ యొక్క పాఠ్యాంశాన్ని చేర్చడం జరిగింది. ఎక్కడ? సిబిఎస్ఈ సిలబస్లో. తర్వాత ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, మనకి ఇందాక స్కీమ్ అని చెప్పుకున్నాం కదా, ఎడ్యుకేషన్ స్కీమ్ అని చెప్పుకున్నాం కదా. ఎడ్యుకేషన్ స్కీమ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ ఏమున్నాయి, ఇవి ఆల్రెడీ వీడియోలో చెప్పినాను. మరికొన్ని ముఖ్యమైన స్కీమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఆఫ్ ఇండియా అది వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాము, సపోజ్ ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ స్కీమ్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అంటే, పిఎం ఉషా స్కీమ్ ఉంది. పిఎం ఉషా స్కీమ్ ఏం చెప్తుంది, ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్, ఇది లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి, రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థలకు నిధులు మంజూరు చేయడము, ఆ నిధుల ద్వారా క్వాలిటీ యాక్సెస్ ఇవ్వడము, తర్వాత ఈక్విటీని మెరుగుదల చేయడం, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక రెండో స్కీమ్ ఏంటిది, పిఎం విద్యాలక్ష్మి 2025-26లో ప్రారంభించినారు. మెరిట్ విద్యార్థులకు కలెక్టరల్ ఫ్రీ, తర్వాత గ్యారంటీ ఫ్రీ లోన్లు ఇవ్వడం, మెరిట్ విద్యార్థులకు అప్పులు ఇవ్వడం అని చెప్పేసి, సులభమైన డిజిటల్ అప్లికేషన్ రంగాల్లో ముఖ్యంగా దీనికి సహాయం చేయడం అని చెప్తుంది. ఇక తర్వాత వచ్చేసి గ్లోబల్ ఇనిషియేషన్ అకాడమిక్ నెట్వర్క్. నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్, అంటే విదేశీ నిపుణులను భారత్కు తీసుకురావడము, ఉన్నత విద్యలో నాణ్యతను డెవలప్ చేయడం అని చెప్తాం. అంటే విదేశీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఇండియాకి పిలిపించేసి మనము హయ్యర్ ఎడ్యుకేషన్లో క్వాలిటీని పెంపొందించాలి. తర్వాత స్పార్క్ అని చెప్తాం, స్కీమ్ ఫర్ ప్రమోషన్ అకాడమిక్ రీసెర్చ్ కొలాబరేషన్. ఇది ఇండియా మరియు విదేశీ యూనివర్సిటీల మధ్య రీసెర్చ్ కొలాబరేషన్, అంటే భారతదేశము ఫారిన్ యూనివర్సిటీల మధ్య అనేక విద్యా అంశాలకు సంబంధించిన వాటిని పరిశోధనలు చేసేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చినారని చెప్తాం. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేం స్కీమ్స్ ఇవి, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నవి, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నవి. ఒకటి ఏం చెప్తుంది, సమగ్ర శిక్ష. సమగ్ర అంటే ఫ్రీ స్కూల్ నుండి క్లాస్ 12th వరకు ఓవరాల్ ప్రోగ్రామ్ సంబంధించిన సమగ్ర శిక్ష. ఇదేం చేస్తుంది, ఎస్ఎస్ఏ అంటే ఏం చెప్తాము, ఎస్ఎస్ఏ ప్లస్ ఆర్ఎంఎస్ఏ కలిపి విన్నారా సర్వశిక్ష అభియాన్కు ప్రతి లింక్ చేస్తూ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత పిఎంశ్రీ స్కూల్ 1400-500+ స్కూళ్లను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయడము, 14,500 స్కూల్స్ను మోడర్న్ స్కూల్స్గా మనం డెవలప్ చేయడము. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20 కింద దీన్ని అమలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత నిపుణ్ భారత్ అనే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, 3వ తరగతి వరకు రీడింగు, రైటింగు, న్యూమరసీ లక్ష్యాలు ప్రారంభించడము, ఉన్నత విద్యకు అర్హులుగా చేయడము. తర్వాత స్టార్స్ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ సహకారంతో 6 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుదల, అంటే వాళ్ళు నేర్చుకునేందుకు వాళ్ళకు ఈజీగా ఎలా నేర్చుకోవాలా అనేది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంది, వాళ్ళ యొక్క ఐక్యూ ఎలా ఉంటుంది, ఇది మొత్తం లెర్నింగ్ ద్వారా నేర్చుకునేందుకు స్టార్ ప్రాజెక్టు ప్రవేశపెట్టినారు. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్తుంది, న్యూట్రిషన్ సపోర్ట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నవి, న్యూట్రిషన్ మరియు సపోర్ట్ మద్దతు సంబంధించిన స్కీమ్స్ ఏం చెప్తుంది, పిఎం పోషణ్, దీన్ని మిడ్ డే మీల్ అని చెప్తాం. విద్యార్థులకు వేడివేడిగా మధ్యాహ్న భోజనం అందించడము, ఎందుకు అందిస్తున్నారు, వాళ్ళ అటెండెన్స్ పెంచడము, న్యూట్రిషన్ పెరుగుదల చేయడము. తర్వాత నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీము, పేద మరియు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడము, క్లాస్ 8 తర్వాత డ్రాప్ అవుట్స్ను తగ్గించేందుకు ఈ స్కీమ్ వచ్చింది. ఇక తర్వాత వచ్చేసి నైపుణ్యాలకు డిజిటల్ లెర్నింగ్ సంబంధించిన స్కీమ్స్ ఏమున్నవి, ఒకటి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని చెప్తాము. నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ ట్రైనింగ్ అంటే ఏం చెప్తాము, డిగ్రీ డిప్లొమా హోల్డర్స్కు 1 year ప్రాక్టికల్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారని చెప్తాం. తర్వాత స్వయం సహాయం ప్రభ స్కీమ్, స్వయం ఏం చెప్తుంది, ఫ్రీ ఆన్లైన్ కోర్స్ అని చెప్తుంది. స్వయం ప్రభ వచ్చి డిటిహెచ్ ఛానల్ ద్వారా దూర విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడము. ఇది మనకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ అని చెప్పేసి పేర్కొంటాము. ఇక తర్వాత వచ్చేసి జనగణన సెన్సస్ 2027 స్టార్ట్ అయింది కదా, బ్రాండ్ అంబాసిడర్గా సుదర్శన్ పట్నాయక్ను నియమించినారు. విన్నారా, ఇటీవల కాలంలో 2027 జనాభా లెక్కలకు గాను బ్రాండ్ అంబాసిడర్గా సుదర్శన్ పట్నాయక్ను నియమించినారు. నియామకం సుదర్శన్ పట్నాయక్ ఎందుకు, జనగణన 2027 కోసం బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఈ యొక్క నియామకం చేసింది మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ అని చెప్తాము. మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్.
ఏంటి ఇక్కడ ఈయన గురించి ఏందో చూద్దాం ఒకసారి. విన్నారా? ఆయన గురించి ఏంటంటే ఇతను పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత శాండ్ ఆర్టిస్ట్, అంటే ఇసుకలో మళ్ళీ సైకిత శిల్పాలు వేయడము, ఇసుకల ద్వారా ఆర్ట్ చేయడం చెప్పడం, తన కళల ద్వారా సామాజిక అవగాహన పెంచడం ప్రముఖ పాత్ర వహించినాడు. తర్వాత మరి 2027 మన సెన్సస్ అన్నాం కదా, దాని గురించి ముఖ్య అంశాలు ఏమున్నో చూద్దాం ఇక్కడ. 2027 ముఖ్య అంశాలు: భారతదేశంలో తొలి డిజిటల్ జనగణన, అంటే డిజిటల్గా మనము జనాభా లెక్కలు చేయబోతున్నాము. మొబైల్ యాప్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ వినియోగం, అంటే మనమే మొబైల్ యాప్ ద్వారా మన డేటా మొత్తం ఇవ్వడము. తర్వాత అక్యురసీ, ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ పెరుగుదల కోసము ఈ 3 పద్ధతులు ఫాలో అవుతున్నారు. తర్వాత మరి జనగణన దశలు ఏంటి? మొట్టమొదట ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 26 వరకు హౌస్ లిస్టింగ్ ఫేజ్ స్టార్ట్ అయింది. హౌస్ లిస్టింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫిబ్రవరి 2027లో ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ చెప్పిన ఒక వీడియోలో మీరు అప్లోడ్ చేసినాను, చూడొచ్చు దాంట్లో. తర్వాత ముఖ్య అంశము: సుదర్శన్ పట్నాయక్ వంటి ప్రముఖ వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం ద్వారా ఈ యొక్క సెన్సస్పై ప్రజల అవగాహన పెంచడము మరియు డిజిటల్ గణన విజయవంతం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసం ఇతన్ని సుదర్శన్ పట్నాయక్ను నియమించడం జరిగింది ఇక్కడ. తర్వాత ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు 2025లో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద పునరుత్పాదక శక్తి మార్కెట్గా ఎదుగుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ. విన్నారు ఏంటి ఇక్కడ? ఈ యొక్క నివేదిక ఏంటయ్యా అంటే, నివేదిక ఏం చెప్తుందయ్యా అంటే, ఇక్కడ ఇంటర్నేషనల్ రెన్యూవల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారము 2025లో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద పునరుత్పాదక శక్తి మార్కెట్గా నిలిచింది. అంటే భారత పురోగతి ఎలా ఉంది? ఒక్క సంవత్సరంలో సుమారు 45 గిగావాట్ల కొత్త సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొత్తం 250.5 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీని కెపాసిటీ సాధించింది. కాబట్టి ప్రపంచంలోనే మనము 3వ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి పేర్కొనవచ్చు. అయితే ఇది విభాగాల వారీగా ఎలా వృద్ధి చెందింది అంటే ఎలాగా? సోలార్ ఎనర్జీలో సుమారు 37 గిగావాట్స్ పెరిగింది. ఇది ప్రపంచంలో చైనా తర్వాత 2వ స్థానంలో భారత్ ఉంది. తర్వాత విండ్ ఎనర్జీలో సుమారు 6.3 గిగావాట్స్ పెరుగుదల వచ్చిందని చెప్తాను ఇక్కడ. అదేవిధంగా హైడ్రో పవర్కి సంబంధించి స్థిరంగా మనము ఇది కొనసాగుతుంది. హైడ్రో పవర్లో కాన్స్టాంట్గా మన సస్టైనబుల్గా ఇది ముందుకుందని చెప్తాము. అయితే ఒకసారి వరల్డ్ వైడ్గా చూసినట్టయితే మొత్తం ప్రపంచంలో రెన్యూబుల్ ఎనర్జీ ఎంత? 5114 గిగావాట్స్, 5114 గిగావాట్స్. అయితే 2025లో మాత్రమే 690 గిగావాట్స్ కొత్తగా చేరింది. ఇది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేగంగా జరుగుతుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చెప్పొచ్చు. మరి ఈ యొక్క టాపిక్ ముఖ్య అంశం ఏంటి అంటే, భారత్ పునరుత్పాదక శక్తి రంగంలో వేగంగా ముందుకు సాగుతుంది. విన్నారా? వాతావరణ మార్పు నియంత్రణ, శాశ్వత అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ప్రపంచంలో చైనా తర్వాత 2వది కాబట్టి, మొత్తం ప్రపంచంలో మనం 3వది కాబట్టి, మనం రెన్యూబుల్ ఎనర్జీలో పునరుత్పాదక శక్తులు మనము ముందు ఉన్నామని చెప్పొచ్చు ఇక్కడ. ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, మరి పునరుత్పాదక శక్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి? 7 టైప్స్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. విన్నారా? ఎన్ని రకాలుగా ఉంటుంది చూద్దాం ఇక్కడ మనం. ఇది బేసిక్ అండ్ వెరీ ఫండమెంటల్ బేసిక్. ఇది విన్నారా? ఏం చెప్తుంది? ఫస్ట్ మొట్టమొదటి వచ్చి సోలార్ శక్తి, సోలార్ ఎనర్జీ. సూర్యకిరణాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉదాహరణకు సోలార్ ప్యానెల్స్. 2 విండ్ ఎనర్జీ, గాలి శక్తి, వాయు ద్వారా. తర్వాత గాలి వేగంతో టర్బైన్స్ తిరిగితే వచ్చే విద్యుత్ ఉత్పత్తి, ఉదాహరణకు విండ్ మిల్స్ అని చెప్తాము. తర్వాత జల విద్యుత్ ఏంటిది? హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ. నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉదాహరణ డ్యామ్స్ ద్వారా. ఉదాహరణకు వచ్చి బాక్రానంగల్ డ్యామ్ అని చెప్పొచ్చు. మనం ఏం చెప్పొచ్చు? బాక్రానంగల్ డ్యామ్. తర్వాత వచ్చేసి బయోమాస్ ఎనర్జీ. బయోమాస్ ఎనర్జీ ద్వారా ఇదొక రకం అని చెప్తాము. ఏం చెప్తాం బయోమాస్ ఎనర్జీ? ఇది ఏం చెప్తుందంటే ఇదేం చెప్తుంది అంటే, బయోమాస్ అంటే సేంద్రియ వ్యర్థాలు, ప్లాంట్స్, ఎనిమల్ వేస్ట్ నుంచి మనం ఉత్పత్తిని సాధించవచ్చు, ఉదాహరణకు బయోగాస్ అని చెప్తాము. తర్వాత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. హైడ్రోజన్ గ్యాస్ ద్వారా విద్యుత్పత్తి జరుగుతుంది, పర్యావరణానికి హానికరం కాదు, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ, భూగర్భ ఉష్ణశక్తి. భూమి లోపల ఉన్న వేడి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఉదాహరణకు హాట్ స్ప్రింగ్ ప్రాంతాలు అని చెప్తాం, హాట్ స్ప్రింగ్ ప్రాంతాలు. తర్వాత 7వ రకం ఏదంటే సముద్ర తరంగాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అని చెప్తాం. అంటే ఎలాగా? సముద్ర అలల ద్వారా, టైడ్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం అని చెప్తాం ఇక్కడ. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇండియా అమెరికా సంబంధాల్లో ఏమైనా కీలకమైన
పరిమాణము ఏర్పడ్డదా ఇటీవల అంటే చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఏం పరిమాణం వచ్చింది మామూలు ఇండియా అమెరికా మధ్య అంటే ముఖ్యంగా వచ్చేసి నియామకము. టామ్ సుజీను ఇండియా మరియు అమెరికాలపై కాంగ్రెషనల్ కాకస్కి డెమోక్రటిక్ వైస్ చైర్మన్గా నియమించినారు. విన్నారా? టామ్ సుజీన్ ఏం చేసినారంటే భారతదేశానికి ఇండియన్ అమెరికన్లపై డెమోక్రటిక్ వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఎందుకు ఈ ప్రకటన ఎవరు చేసినారు? రో ఖన్నా చేసినారు. అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి చేసినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా అమెరికాకు శాసన సంబంధాలను బలోపేతం చేయడము, టు స్ట్రెంథెన్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. విన్నారా? ఇది రెండు దేశాల మధ్య పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా సంబంధాలను పెంపొందిస్తుంది. తర్వాత ఈ టామ్ సూజీ యొక్క పాత్ర ఏంటి అంటే ఇండియా అమెరికా సంబంధాల్లో దీర్ఘకాలికంగా ఆసక్తి భాగస్వామ్యం ఉన్న వ్యక్తి, అంటే ఈజ్ మోర్ ఫెమిలియర్ టు ఇండియా అని చెప్తాం. విన్నారా? తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ గతంలో చాలాసార్లు భారతదేశంలో పర్యటించినాడు ఇతను. గతంలో చాలాసార్లు భారతదేశంలో పర్యటించినాడు. ప్లస్ ఇంకేంటిది, కర్తాపూర్ కారిడార్ వంటి కార్యక్రమాలు పాల్గొనడం. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్ కర్తాపూర్ కారిడార్, చెప్తాను దాని గురించి ఏంటో. విన్నారా? తర్వాత ప్రత్యేకత ఏంటంటే ఈయన ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో భారతీయ మూలాల అమెరికన్లు ఎక్కువగా ఉంటారు. అంటే ఈయన ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తాడో ఆ ప్రాంతంలో ఇండో అమెరికన్ వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్తాడు ఇక్కడ. దీనివల్ల కమ్యూనిటీ కనెక్ట్ మరింత బలపడింది అని చెప్తాము. తర్వాత దీని ముఖ్య అంశం ఏంటంటే ఈ నియామకం ద్వారా ఇండియా అమెరికా మధ్య డిప్లొమాటిక్, ఎకనామిక్, కల్చరల్ యొక్క రిలేషన్స్ మరింత బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇందాక చెప్పాను కదా మీకు కర్తార్ కారిడార్ అని చెప్పేసి. ఏంటి కర్తార్ కారిడార్ అంటే చూడండి, ఏంటి కర్తార్ కారిడార్ అంటే ఏమన్నట్టు ఇక్కడ. విన్నారా? కర్తార్ కారిడార్ అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఒక ప్రత్యేక మార్గం, స్పెషల్ రూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది పంజాబ్లోని డేరా బాబా నానక్ నుండి పాకిస్తాన్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వరకు కలుపుతుంది. ఈ కర్తాపూర్ కారిడార్ అనేది పంజాబ్లో డేరా బాబా నానక్ నుండి పాకిస్తాన్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వరకు ఈ మార్గాన్ని కలుపుతుంది. ఇక్కడ ఏం చేసినారయ్యంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది సిక్కు మతానికి సంబంధించిన పవిత్రమైన స్థలము. ఏం చెప్తుంది? సిక్కు మతానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన స్థలము. గురునానక్ దేవ్జీ తన చివరి సంవత్సరాలు ఇక్కడ గడిపినారు కర్తాపూర్ ప్రాంతంలో. విన్నారా? తర్వాత భక్తులు వీసా లేకుండా గురుద్వారాను దర్శించవచ్చు. వితౌట్ వీసా దే కెన్ విజిట్ గురుద్వారా. దెన్ మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించినారు? 2019 నవంబర్ 9 ప్రారంభించినారు. గురునానక్ దేవ్జీ 550వ జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటిది ఇక్కడ? గురునానక్ దేవ్జీ 550 విన్నారా 550 జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? సిక్కు భక్తులకు సులభంగా దర్శనం కల్పించడం ఒకటి, భారత్ పాకిస్తాన్ మధ్య సాంస్కృతిక మత సంబంధాలు మెరుగుపరచడం అని చెప్తాం. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దాని మరి ఇక్కడ ఉన్నటువంటి మనకి టాపిక్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్తాపూర్ కారిడార్ ఒక ధార్మిక డిప్లొమసీగా మనం భావించవచ్చు ఇండియా పాకిస్తాన్ మధ్య. ఇది రెండు దేశాల మధ్య ప్రజల స్థాయిలో మంచి సంబంధాలు మెరుగుపరుస్తుంది అని చెప్తాము. ఇవి మనకున్నటువంటి ఇండియా అమెరికాకు ఈ మధ్య వచ్చినటువంటి కీలక పరిణామం అని చెప్తాము. ఇంకా తర్వాత ఇతన్ని నియమించినారు కదా, కాబట్టి నియామకాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఏమైనా కొత్తగా అపాయింట్మెంట్స్ జరిగినాయా? విన్నారా? చూడండి ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏమైనా ఇటీవల కొత్తగా అపాయింట్మెంట్ జరిగినాయా? మోస్ట్ ఇంపార్టెంట్ జస్టిస్ సశ్రుత్ అరవింద్ ధర్మాధికారి ఈయన ఏం చేసినారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్టుకి ఇటీవల నిర్మించినారు. ఎప్పుడు నియమించినారు? మార్చి 6, 2026 నుండి ఇతను పనిచేస్తున్నాడని చెప్పొచ్చు. తర్వాత జస్టిస్ లీసా గిల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 25, 2026 నుండి ఇతను ఉన్నాడని చెప్తాము. ఇటీవల జరిగినటువంటి న్యూ అపాయింట్మెంట్స్ మీకు అది రివిజన్ కావచ్చు. తర్వాత కేంద్ర ప్రభుత్వ నియామకాలు ఏమైనా జరిగినాయా ఇటీవల కాలంలో? కేంద్ర ప్రభుత్వ నియామకాలు ఏమైనా జరిగినాయా చూద్దాం. ఇక్కడ మరి ఏం చెప్తుంది? సంజయ్ జాజు ఈయన సెక్రటరీ ఆఫ్ ద డోనర్ మినిస్ట్రీకి. తర్వాత భారత్ హర్బన్సాల్ కేరా సెక్రటరీ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. తర్వాత శ్రీవాస్తవ కృష్ణ సెక్రటరీ ఆఫ్ ద మైనార్టీ అఫేర్స్ మినిస్ట్రీ. రోహిత్ కన్సాల్ సెక్రటరీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. డాక్టర్ మంగీలాల్ జట్ సెక్రటరీ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ ద రీసెర్చ్. తర్వాత నివేదిత శుక్లా వర్మ సెక్రటరీ ఆఫ్ ద డిఏపిఆర్బి. తర్వాత చంచల్ కుమార్ సెక్రటరీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. తర్వాత వీర్ విక్రమ్ యాదవ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డీజీసీఏ. ఇవి కొన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించినట్టు కొత్త నియామకాలు.
అదేవిధంగా బ్యాంకింగ్ ఫైనాన్స్లో కొత్తగా ఏమైనా ఉన్నాయా? వినయ్ మురళీధర్ టౌన్సే ఎండి సిఇఓ ఎస్ బ్యాంక్ ఏప్రిల్ 6, 2026 నుంచి ప్రశాంత్ కుమార్ స్థానంలో ఇతను కొత్తగా వస్తున్నాడు. తర్వాత ఆర్ విజయ్ ఆనంద్ ఎండి సిఇఓ సిటీ యూనియన్ బ్యాంక్. తర్వాత ఎప్పటి నుంచి? మే 1 నుంచి. జోసెఫ్ కట్టార్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్ సౌత్ ఇండియన్ బ్యాంక్. దెన్ ప్రదీప్ కుమార్ సింహ పార్ట్ టైం చైర్మన్ ఆఫ్ ద ఐసిఐసి బ్యాంకు అని చెప్తాము. ఇవన్నీ ఏంటంటే ఇటీవల కొత్తగా నియమించబడ్డటువంటి నియామకాలని చెప్తాము. విన్నారా? జస్ట్ రివిజన్ పర్పస్. తర్వాత వచ్చేసి ఇంకేం చెప్తుంది మనకు? రైస్ తిమింగలం అని చెప్తుంది. ఇక్కడ మనకేం చెప్తుంది? రైస్ తిమింగలం. ఏంటి రైస్ తిమింగలం మనకు అంటే? ఇది ఏం చెప్తుందంటే రైస్ తిమింగలం అనేది రైస్ తిమింగలం అనేది ఒక రైస్ తిమింగలం అనేది ఒక బలిన్ వేల్ అని చెప్తాం. ఏంటి బలిన్ వీల్ అంటే? ఇది బాలెన్ పెట్రోరైడ్ కుటుంబానికి చెందింది. మనకు సైన్స్లో ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఆ కుటుంబానికి చెందింది. బ్రైడే వేల్తో దగ్గర సంబంధం ఉంది. దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్తాడు. దీనికి ఒక ప్రత్యేక ఏముంది? 2021లో ప్రత్యేక జాతిగా దీన్ని గుర్తించడం జరిగింది. 2021లో ప్రత్యేక స్పేస్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఇంతకుముందు బ్రైడేస్ వేల్తో భాగంగా భావించేది, కానీ దీన్ని మాత్రం ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. అయితే ఇది ఎక్కడ ఉంటుంది? ప్రధానంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? ఇది ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఆ ప్రాంతంలో సంవత్సరం మొత్తం కనిపించే ఏకైక తిమింగలం జాతి. అక్కడ సంవత్సరం మొత్తం మీద ఏకైక తిమింగలం జాతి అక్కడనే కనిపిస్తుంది. ఆహారం ఏం తింటుంది? ఇది సిల్వర్ రాగ్ డ్రిఫ్ట్ ఫిష్పై ఆధారపడి ఉంటుంది. సముద్రం దొరికే ఒక చిన్న సముద్రపు చేప. దీని గురించి చెప్దాం ఏంటిది అనేది. విన్నారా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముఖ్య అంశం ఏంటంటే వీటికి కూడా మనకు ప్రమాదాలు పొంచి ఉన్నవి. విన్నారా? ఈ రైస్ తిమింగలానికి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నవి. ఏ విధంగా? ఆయిల్ డ్రిల్లింగ్ చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుంది. ఆయిల్ అంటే సముద్రంలో ఆయిల్ డ్రిల్లింగ్ చేస్తారు కదా, దాని నుంచి ఉడక ప్రమాదం ఉంటుంది. షిప్ కొలిజన్ వల్ల కానీ, నాయిస్ పొల్యూషన్ వల్ల కానీ, ఆయిల్ స్పిల్స్ వల్ల కానీ, క్లైమేట్ చేంజ్ వల్ల ఈ రైస్ తిమింగాలకు ప్రమాదాలు పొంచి ఉంది అని చెప్తాము. కాబట్టి దీన్ని ఎలా రక్షించుకోవాలంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారము క్రిటికల్లీ డేంజర్ అత్యంత ప్రమాదంలో ఉన్న జాతి ఏదంటే రైస్ తిమింగలం అని చెప్పేసి పేర్కొంటాం. కాబట్టి విన్నారా? దీనికి సంబంధించిన అంశం ఏంటంటే రైస్ తిమింగలం చాలా పరిమిత ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ గల్ఫ్ మెక్సికోలో సంవత్సరం మొత్తం అదొక జంతువే కనిపిస్తుంది. చిన్న మార్పులే కాకుండా దీని ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అందువల్ల దీన్ని సంరక్షణ చేసుకోవడం అత్యంత అవసరం అని చెప్పేసి ఎవరు? IUCN వాళ్ళు పేర్కొన్నారు. తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా, ఈ యొక్క రైస్ తిమింగలం ఏం తింటుంది ఆహారం అంటే? దీన్ని తింటుంది. ఏది? సిల్వర్ రాక్ డ్రిఫ్ట్ ఫిష్ మాత్రమే తింటుంది. అది ఇది ఉడక సముద్రంలోనే ఉంటుంది. ఏముంటుంది? సిల్వర్ రాక్ డ్రిఫ్ట్ ఫిష్ అనేది ఒక చిన్న సముద్రపు చేప. ఇది నోమిడే కుటుంబానికి చెందింది. ప్రధానంగా సముద్ర ఉపరితలం దగ్గర ఉంటుంది అని చెప్తాం. దీన్ని మనము రైస్ తిమింగలం అంతా ఒక సముద్రంలో ఉన్నటువంటి చిన్న చేపని తిని బతుకుతుంది. అది విన్నారా? ఇక తర్వాత వచ్చేసి దీని లక్షణాలు ఏముంటవి? శరీరం అంతా కూడా వెండి రంగులో ఉంటుంది. చిన్న పరిమాణము పెద్ద సముద్ర జీవులకు ఆహారంగా చిన్నగా ఉంటుంది. పెద్ద సముద్ర జీవులకి ఇది ఆహారంగా ఉంటుంది. తరచుగా సముద్రపు మొక్కలు, తేలియాడే వస్తువులతో పాటు ఇది బాగా డ్రిఫ్ట్ అవుతూ ఉంటుందని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత ఇది ఏం చెప్తుంది? ఆహారము జీవన విధానము. చిన్న ప్లాంక్టన్ సూక్ష్మజీవులను తింటుంది. ఇదేం చేస్తే చిన్న చిన్న మొక్కలను సూక్ష్మజీవులు తింటుంది. దీన్ని రైస్ తిమింగలం తింటుంది. తర్వాత డ్రిఫ్ట్ బిహేవియర్ వల్ల పెడిస్టార్ అంటే రక్షణ పొందుతుంది అని చెప్తాము. దీని ప్రాముఖ్యత ఏంటిది? ఇది రైస్ వేల్కు ముఖ్యమైన ఆహారంగా ఉంటుంది. సముద్రపు ఆహార శృంఖల కీలక భాగం ఉంటుంది అని చెప్తాము. చిన్న చేప అయినప్పటికీ సిల్వర్ రాక్ డ్రిఫ్ట్ వంటి స్పేసెస్లో పెద్ద సముద్ర జీవుల జీవనానికి అంటే పెద్ద జంతువులకి ఇది ఆహారంగా ఉంటుంది. అది ప్రాముఖ్యత అని చెప్పొచ్చు మనం. విన్నారా? ఇక తర్వాత వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్ ఏం చెప్తుంది ఇక్కడ? ఇతను మనకు ఇండియాలో ఉన్నటువంటి ఒక క్రికెటర్. ఏం చెప్తుంది అంటే రవిచంద్రన్ అశ్విన్ విన్నారా? ఇటీవల అతనికి ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న తొలి భారతీయ అంతర్జాతీయ ఆటగాడు. ఫస్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ గోయింగ్ టు ప్లే విత్ మేజర్ లీగ్ క్రికెట్ తరఫున ఆడుతున్నాడు. ఎక్కడ ఇది? శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ జట్టుతో 2026 సీజన్కు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్లస్ అయితే ఈ రవిచంద్రన్ అశ్విన్ యొక్క కేర గణాంకాలు ఏంటిది, మొత్తం 765 అంతర్జాతీయ వికెట్లు తీసినాడు. విన్నారా, ఇతనేంటి దాదాపు 765 ఇంటర్నేషనల్ క్రికెట్స్లో వికెట్లు తీసినాడు. 287 మ్యాచ్లు ఆడి టెస్ట్ క్రికెట్లో 7వ అత్యధిక వికెట్ తీసిన బౌలర్. ఐపీఎల్లో టాప్ 5లో వికెట్ టేకర్గా ఉన్నాడు. ఐపీఎల్లో టాప్ 5లో వికెట్ టేకర్గా ఉన్నాడు. విన్నారా, ఇది ఇతనికి ఉన్నట్టు పర్సనల్గా ఉన్నటువంటి ముఖ్యాంశాలు. మరి ముఖ్య విజయాలు ఏంటి ఇతనికి సంబంధించి, భారత్ విజేత జట్లలో ఒక సభ్యుడు. భారత్ విజేత జట్లలో ఒక సభ్యుడు ఎలాగా, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. 2013 ఐసీ ఛాంపియన్ ట్రోఫీలో కూడా ఒక సభ్యుడు అని చెప్తాను ఇతను. మరి రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాడు, 2024 అంతర్జాతీయ క్రికెట్కు వీడుకోలు పలికినాడు. ప్లస్ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్డ్ అయినాడు అని చెప్తాము. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా ఇతను రిటైర్డ్ అయిపోయినాడు అని చెప్తాము. తర్వాత యుఎస్ ఎమ్మెల్సీ అన్నాం కదా, యుఎస్ మేజర్ లీగ్ క్రికెట్కి సంబంధించినటువంటి విషయం ఏంటి, ఈ సీజను 2026 జూన్ 19 స్టార్ట్ అవుతుంది. మొదటి మ్యాచ్ LA నైట్ రైడర్స్ వర్సెస్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్ మధ్య జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, గ్రాండ్ ప్రియారీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత ఫైనల్ ఎక్కడ జరుగుతుంది, జూలై 18, 2026 ఓక్లాండ్ కొలీజన్లో జరుగుతుంది ఫైనల్. తర్వాత ముఖ్యాంశం ఏంటిది, అశ్విన్ ఎమ్మెల్సీలో చేయడం ద్వారా భారత క్రికెట్ గ్లోబల్ లీగ్ ప్రాధాన్యం పెరుగుతుంది. అదేవిధంగా అమెరికాలో కూడా క్రికెట్ ప్రాచుర్యంలోకి వస్తుంది అని చెప్పొచ్చు. ఇది క్రికెట్ సంబంధించింది కాబట్టి ఈ క్రికెట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా ఇటీవల కాలంలో అంటే చాలా ఉన్నాయి మనకు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాము. ఏం చెప్తుందో చూద్దాం ఇక్కడ. దేశీయ అంతర్జాతీయ విజయాలు, జమ్మూ కాశ్మీర్ మొదటిసారిగా రంజీ ట్రోఫీ 2025లో గెలుపొందింది. ఫైనల్లో దేనిపై విజయం సాధించింది, కర్ణాటకపై విజయం సాధించింది అని చెప్తాము. కర్ణాటకపై విజయం సాధించింది. తర్వాత భారత్కు సంబంధించిన అంశాలు ఏమున్నాయి ఇక్కడ, భారత్కు సంబంధించిన అంశాలు ఏమున్నో చూద్దాం ఇక్కడ. ఏం చెప్తుంది ఇక్కడ భారత్ సంబంధించిన అంశాలు, ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను మనమే ఉంచుకున్నాము. 3 టైటిల్స్ సాధించిన మొదటి జట్టు, హోమ్ గ్రౌండ్లో గెలిచిన మొదటి జట్టు అని చెప్తాము. ర్యాంకింగ్ గణాంకాలకు వచ్చేసరికి భారత్ ఐసీసీ T20 టీమ్ ర్యాంకింగ్లో మనము నెంబర్ 1 ఉన్నామని చెప్తాం. రేటింగ్ ఎంత, 273. డైరెన్ మిచెల్ వచ్చి ఓడియాలో నెంబర్ 1 కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ వచ్చేసి ఓడిఐ బ్యాటింగ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. జో రూట్ వచ్చేసి టెస్ట్ బ్యాటింగ్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడని చెప్తాం ఇక్కడ. ఇవి మనకు రీసెంట్గా వచ్చినట్టు క్రికెట్కి సంబంధించినటువంటి అంశాలని చెప్తాము. మరి అవార్డులు ఏమని వచ్చినాయి, మరి షహబాజ్ ఫర్హాన్ ఐసీసీ మెన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఫిబ్రవరి 2026గా వచ్చింది. తర్వాత అరుంధతి రాయ్ విన్నారా, అరుంధతి రాయ్ కాదు, అరుంధతి రెడ్డి ఏం చెప్తుంది ఇక్కడ, ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్లో ఫిబ్రవరి 26న ఆమెకు అవార్డు వచ్చింది. తర్వాత స్మృతి మందన వచ్చేసి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ మెన్ అవార్డు 2025కి వచ్చింది ఆమెకు. ఇవి కాకుండా ఇంకే ముఖ్య అంశాలు అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా జింబాబ్వే టూర్ 2026ను ప్రకటించింది. ఇక్కడ 3 మ్యాచ్ల T20 సిరీస్ జరుగుతుందని చెప్తాం. దీనికి ముఖ్యాంశం ఏంటంటే రంజీ ట్రోఫీ అనేది 2025-26కి గాను జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ టైం గెలిచింది, కర్ణాటక మీద విజయం సాధించి. T20 వరల్డ్ కప్ 2026 ఇండియా గెలిచింది, ఇది వరుసగా 3వసారి. ఇది హోమ్ విన్ జరిగింది. నెంబర్ 1 T20 టీంలో ఇండియా 273 ర్యాంక్ ఉంది. నెంబర్ 1 ఓడిఐ బ్యాట్స్మెన్ డైరెల్ మిచెల్ ఉన్నాడు. తర్వాత టెస్ట్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఎవరంటే జో రూట్ ఉన్నాడు. ఇది ఏప్రిల్ 4న వచ్చినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అండి. ఇవి ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే అని చెప్తాం. విన్నారా, ఇది మనకున్నటువంటి ఏప్రిల్ 4న ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, చూడండి ఇక్కడ మనకు రేపు ఏప్రిల్ 5 రేపు మార్నింగ్ 9:30కు ఫ్రీ డెమో ఉంటుంది. దేని మీద, గ్రూప్ 1 గ్రూప్ 2 మీద. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. కొత్త బ్యాచ్కు ఏప్రిల్ 5 రోజు మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు 9:30కి డెమోకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాజరు కావచ్చు. ఓకే, ఇది ఈరోజు ఏప్రిల్ 4న ఉన్నటువంటి పూర్తి కరెంట్ అఫైర్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.